ఇంకోటి ఇది కొంచెం సెన్సిటివ్ అండి, మీకు ఇబ్బంది అయితే స్కిప్ చేశారు. సార్ మనందరం మనుషులం సార్. మీరు ఎంత సెన్సిటివ్, నేను అంతే సెన్సిటివ్. మీరు అడగండి, మీ ఇష్టం అడగండి. అయితే గబ్బర్ సింగ్ వచ్చేసరికి ఆ సినిమాలో సాంబా రాస్కోరా అనే డైలాగ్ ఎంత ఫేమస్, సాంబా అనే క్యారెక్టర్ కూడా అంతే ఫేమస్. అవును అలీ గారు. సో అలాంటి క్యారెక్టర్ ఉస్తాద్లో అంటే మళ్ళీ అలీ గారిని తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేశారా? అంటే నేను ఇప్పుడు గబ్బర్ సింగ్ తర్వాత అంతాక్షరి ఉందండి, ఎక్కడ పెట్టలేదుగా, నేను ఏ సినిమాలో పెట్టలేదు కదా. గబ్బర్ సింగ్ అనేది సాంబా, మీరు అలీ గారిని చూస్తున్నారు. షోలేలో గబ్బర్ సింగ్ అంజద్ ఖాన్ పక్కన సాంబా ఉంటాడు. ఆ టైటిల్ గబ్బర్ సింగ్ కాబట్టి పక్కన ఇతను పెట్టుకున్న పేరు సాంబా అనేది కళ్యాణ్ గారు అతనికి పెడతారు. అతని పేరు సాంబా కాదు. ఇతను హీరో తనకు తాను గబ్బర్ సింగ్లా ఫీల్ అవుతాడు కాబట్టి పక్కన ఉన్న వాళ్ళని సాంబా అని పిలిచాడు. ఇందులో ఉస్తాద్ భగత్ సింగ్, దీంట్లో అసలు అలాంటి ఆ జోనర్లో సీన్స్ లేవు. అంతే ఉంటే ఏముంది, క్యారెక్టర్ డిమాండ్ చేస్తే పాలిటిక్స్ వేరు, సినిమా వేరు. ఆ రెండింటి మధ్య గీత, మా సినిమా చెప్పినట్టు భగవద్గీత అని కళ్యాణ్ గారి గీత ఒకటి ఉంటుంది. అదే ఇదే అసలు అంత పెద్దగా ఆలోచించండి చిన్న విషయాలు. అంటే అదే అలాంటి క్యారెక్టర్ లేదు అక్కడ. గబ్బర్ సింగ్ పక్కన సాంబా ఉంటాడు, భగత్ సింగ్ పక్కన సాంబా ఎలా ఉంటాడు? సింపుల్ కదా, మీ లాజిక్ అర్థమైంది. ప్రొడ్యూసర్స్